ఒక ఆర్గానిక్ మాలిక్యూల్కి సిస్టమాటిక్ నేమింగ్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో IUPAC నామిక్లేచర్. సో IUPAC నామిక్లేచర్ రాయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటి? లాంగెస్ట్ చైన్, ద చైన్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇట్ మే బి స్ట్రైట్ ఆర్ ఇట్ మే బి జిగ్జాగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటి అంటే దిస్ ఈస్ ద బాండ్ లైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్కి నేను ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ని అటాచ్ చేశాను. సో ద పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ లేదా ఫంక్షనల్ గ్రూప్ని ఏమంటారు అంటే లోకెంట్ అంటారు. సరే, పొజిషన్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? పొజిషన్ని నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా లోకెంట్ యొక్క పొజిషన్ వాల్యూ లో ఉండాలి, అంటే నెంబర్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలంట. ఇప్పుడు నేను రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తున్నాను చూడండి, 1 2. ఇక్కడ ఈ సబ్స్టిట్యూయెంట్ వాల్యూ ఎంత ఉంది? రైట్ టు లెఫ్ట్ 2 ఉంది. సో దిస్ ఈస్ ద లోకెంట్ ఫర్ దిస్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, నెక్స్ట్ నేను లెఫ్ట్ టు రైట్ రాసిన 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ లోకెంట్ పొజిషన్ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. ఓన్లీ ద లీస్ట్ నెంబర్ షుడ్ బీ అసైన్ టు ద సబ్స్టిట్యూయెంట్ ఆర్ functional group, then that is called as the lowest locant rule. Okay na? So this is the second rule. వీడియోని సేవ్ చేసుకోండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి పాస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని రూల్స్ చూసాం IUPAC నామిక్లేచర్లో? లాంగెస్ట్ చైన్, లోయెస్ట్ లోకెంట్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ రూల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నెంబర్ ఆఫ్ PYQs చేయండి. నీట్ వాళ్ళకి, నెక్స్ట్ అలాగే JEE మెయిన్స్ వాళ్ళకి, EBSET వాళ్ళకి డెఫినెట్గా IUPAC నామిక్లేచర్లో క్వశ్చన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.